ఇది ఉదాహరణ, గుర్తుపెట్టుకోండి. ఇది ఉదాహరణ వాళ్ళ సంఘస్థులకి షాలేము రాజు గారు సుస్పష్టముగా చెప్పారు. ఇందులో తప్పు లేదు. ఇక విషయానికి వస్తే ఆ ఉదాహరణ ఏంటి అంటే, ఒక చర్చి బయట, ఒక చర్చి కాంపౌండ్ బయట ఆదివారం రోజున మల్లెపూలు అమ్మేవాడు బండి మీద పూలు పెట్టుకున్నాడట. ఒక పాస్టర్ గారు అది చూసి, అరే పూల బండి ఎందుకురా ఇక్కడ పెట్టుకున్నావు, ఇక్కడ ఎవరు కొనరు, వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడట పాస్టర్ గారు. అప్పుడు ఆ మల్లెపూలోడు అన్నాడట, ఎందుకు కొనరండి, భలే చెప్తున్నారు మీరు, ఇంతమంది స్త్రీలు ఆడవాళ్ళు వస్తున్నటువంటి ఈ స్థలంలో ఎందుకు పూలు కొనరు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే అమ్ముకుంటా అన్నాడట మల్లెపూలు అమ్మేవాడు. అయితే ఆరాధన అయిపోయింది, సంఘ విశ్వాసులు అందరు వెళ్ళిపోయారు, ఆడవాళ్ళు అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు బయటకు వచ్చి చూశాడట, ఆ మల్లెపూలు బండి మీద ఉన్న పూలన్నీ అలాగే ఉన్నాయట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అరే నేను చెప్పాను కదరా ఇక్కడ ఎవరు కొనరు మల్లెపూలని, మా వాళ్ళు ఏమన్నా మల్లెపూలు కొని పెట్టుకొని తిరగటానికి బజారు సంబంధులు కారు, పరిశుద్ధాత్మ సంబంధులు. ఇది జరిగినటువంటి విషయం.